10 ఏళ్లలో 200 కిలోమీటర్ల టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేసిన వాళ్లు ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. టన్నెల్ పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరుస్తుందని పూర్తి చేయలేదా అంటూ నిలదీశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదంటూ మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. 200 కిలోమీటర్ల టన్నెల్ తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్లు సుమారుగా మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 9 కిలోమీటర్లే కదా. మరి 200 కిలోమీటర్ల టన్నెలు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నెల్ ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజమాబద్ధమా చెప్పాలి కదా. అంటే నిజాయితీ, మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లు పురాణం మాటలు మస్తు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగినా, తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించిందా అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్లు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల ప్రజలకు అప్పు. మరి ఈ 2 కారణాల, ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా చెప్పాలి కదా. రెండవది, కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తా ఉన్నాయి, మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట. జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా, నువ్వు కూడా ఒక రావచ్చు కదా. నేను నా వెంట ఒక్క మనిషి లేడు, కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు తప్ప పోలీసులు తప్ప ఎవరు లేరు. అంటే ఎందుకు ఇంకోటి మాట్లాడిన మాట్లాడుతూ ఏం పని జరగలేదు మొదలే పెట్టలేదు అని అది మాట నీవు చెప్పేది మేమే చెప్పినాం కదా. 100% కంపెనీ వాళ్ళను అక్కడ జరిగిన సంఘటన సందర్భం తెలిసిన అప్రిషియేట్ చేస్తున్నాను. లేకపోతే ఆ మిగతా 42 మంది కూడా పోయేవాళ్ళు. ఎప్పుడైతే పెద్ద శబ్దం వచ్చి ఆలపెసడని వాటర్ బురద ఇమీడియట్ పడడంతోటే ఆ యొక్క ఉన్నటువంటి ఆ కంపెనీ రాబిన్సన్ కంపెనీ ఉన్నటువంటి క్లింకర్ ఇంకెవరో వాళ్ళకి సంబంధించినటువంటి జేపీ వాళ్ళు ఇమీడియట్ అలర్ట్ చేయడంతో అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. దాని కొందరు ఆ నీళ్లు అంటే వాళ్ళతో పాటుగా స్పీడ్గా నీళ్లు వచ్చినాయి, నీళ్ళలో ఈదుకుంటూ కొందరు బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఆ టీబీఎం మిషన్ గ్రౌండ్ లెవెల్ ఉన్నారు కాబట్టి వాళ్లకు బయటకు వచ్చే అవకాశం లేకపోయినట్టుంది. అందుకే దానికి వాళ్ళు ఇరుక్కుపోయారు.